తర్వాత కొట్టుకుందాం అంటే భరత్ గతంలో ప్రధాని మోదీ కూడా మీరు ఇందాక చెప్పినట్లుగా అంటే ఫస్ట్ పవర్ లోకి వద్దామంటే కూడా దర్జీ ఎవరు కుట్టించుకుందామని ఎవరు లైన్ ఈ రకంగా అంటే ఈవెన్ మోదీ చెప్పినా కూడా వీళ్ళు ఇంకా ముఖ్యమంత్రి కావాలంటే ఫస్ట్ అధికారంలోకి రావాలి కదా. అంటే ఎందుకు ఇంకా అంటే ప్రధాని చెప్పినా కూడా వీళ్ళందరూ అలాగే ఉన్నారు. నేనేమంటా అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే రెండు ఈక్వేషన్స్, ఒకటి హిందూ ఓట్ కావాలి, హిందువులు ఏకం కావాలి, కట్టర్ హిందూ ఓట్లే కాకుండా మితవాద హిందువులు కూడా ఓటు కావాలి. ఒక్క హిందూ ఓటే సరిపోదు, నాన్ హిందూ ఓటు కూడా రావాలి, వస్తేనే అవుతుంది. నరేంద్ర మోడీకి 281 301 సీట్లు వచ్చాయంటే నాట్ ఓన్లీ హిందూస్, అందరు ఓట్లు వచ్చాయి. కానీ మళ్ళా కోర్ హిందూ ఓటును మిస్ కాకూడదు. అట్లా అని చెప్పి హిందూ ఓటు కావాలి, నాన్ హిందూ ఓటు కూడా కావాలి. అట్లా నాన్ హిందూ ఓటు కావాలని చెప్పి నేను లెఫ్టిస్ట్ ఐడియాలజీ అంటే అది కూడా వర్కౌట్ కాదు. అగ్రెసివ్ హిందూగా మాట్లాడే వాళ్ళు ఉండాలి. బండి సంజయ్ అరవింద్ తమ పని తాము చేసుకుని పోవాలి. హిందూయిజం గురించి మాట్లాడాలి, హిందువులకు నష్టం జరిగితే మాట్లాడాలి, బైన్సా మత ఘర్షణ లాంటి జరిగితే మాట్లాడాలి, ఓఐసీ గురించి మాట్లాడాలి, ఎంఐఎం గురించి మాట్లాడాలి. ఎట్ ది సేమ్ టైం నాన్ హిందూ సంబంధించిన ఓట్లు ఎట్లా రావాలి, ఓన్లీ ఈటెల లాంటి వాళ్ళు కూడా కావాలి. ఈటెల లాంటి వాళ్ళు, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, డికే అరుణ లాంటి వాళ్ళు కూడా కావాలి. వాళ్ళు ఎట్లా, మీ పథకాలు ఏంది, బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఉద్యోగులకు ఏం చేస్తాం, పెన్షనర్స్కి ఏం చేస్తాం, వీళ్ళకి ఏం చేస్తాం, బీసీలకు ఏం చేస్తాం, ఎస్సీలకు ఏం చేస్తాం, ఎస్టీలకు ఏం చేస్తాం, లంబాడాలకు ఏం చేస్తాం, ఇట్లా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా. హామీలు ఏమి ఇస్తారు, మిమ్మల్ని ఏం చూసి అధికారంలోకి తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఉండాలి కదా. ఉద్యోగ ఉపాధ్యాయ, సో రెండు వర్గాలు ఉండాలి. ఒక్క పోలరైజేషన్ మీద రాదు, వితౌట్ పోలరైజేషన్ కూడా రాదు. పోలరైజేషన్ వల్ల జిహెచ్ఎంసీలో 48 సీట్లు వచ్చాయి, 150 డివిజన్లు ఉంటాయి. కానీ రావాల్సిన ఎన్ని 70 సీట్లు రావాలి కదా. సో రెండు కావాలి. కోర్ హిందూ ఓటు ఆల్సో మనం చేయకూడదు, కోర్ హిందూ ఓటును మిస్ కాకూడదు. మొత్తం నాన్ హిందూ ఏమంటారు, నాన్ హిందూ అంటే అవుట్ రైట్ హిందూ పోలరైజేషన్ ఎంత ముఖ్యమో కొంత పార్టీ పట్ల సింపథెటిక్ గా ఉన్న వర్గాలు, పోయినసారి కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు, బీఆర్ఎస్ కోటేసిన వాళ్ళు, ఇప్పుడు 30% ఓటు వచ్చింది ఎంపీ ఎలక్షన్ లో. బీఆర్ఎస్ కోటేసిన వాళ్ళు 37% నుంచి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ 17% పడిపోయింది. అంటే ఆ 20% ఓట్లు వచ్చి భారతీయ జనతా పార్టీలో గెలవడం వల్లనే కదా 8 సీట్లు వచ్చాయి 17కు. సో బీఆర్ఎస్ ఓటర్లు కూడా తమ వైపు రావాలి, కాంగ్రెస్ ఓటర్లు కూడా రావాలి. ఓకే, అది అవుతుంది అనుకోవచ్చా భరత్? అవుతుంది, ఎందుకు కాదు, వీళ్ళందరూ కలిస్తే అవుతుంది. ఇట్లా ఓట్లాడుకుంటే కాదు. అంటే వీళ్ళని కలపడానికి ఏదైనా మ్యాజిక్ చేయాలంటే ఎవరు ఏ క్యాండిడేట్ అయితే కరెక్ట్ గా అనుకోవచ్చు. అలాగే ఉంది లేదంటే మోడీ చెప్పడం అంటే ఏదో ఒకసారి స్పీచ్ ఇచ్చి కాదు. అమిత్ షా, నరేంద్ర మోడీ, బిఎల్ సంతోష్ లాంటి నేతలు, ఈ నేతలందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని మధ్యవర్తితో నడిపి చేయాలి. సరే, నరేంద్ర మోడీకి అంత సమయం ఉండకపోవచ్చు, కానీ అమిత్ షా లేకపోతే పెద్ద నేతల వల్ల సాధ్యం. బిఎల్ సంతోష్ లాంటి నేతల మాట విని మిమ్మల్ని కీన్ గా అబ్జర్వ్ చేస్తాం, మర్చిపోండి అని చెప్పాలి. అంటే నేతల్ని ఒక డిసిప్లిన్ లో వాళ్ళని కలిపే విషయంలో కాంగ్రెస్ ఈ విషయంలో కొంచెం ఫాస్ట్ గా ఉంది, బీజేపీ కాస్త వెనకబడిపోయింది. మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ మళ్ళీ దిగి రంగంలోకి దిగి మాట్లాడడానికి బుజ్జగించడాలు ఇలాంటివి చేస్తున్నారు కదా కాంగ్రెస్. వీళ్ళు ఎక్కడ చూస్తే కొంచెం వీళ్ళు ముందున్నారు అనుకోవచ్చా? అంటే భారతీయ జనతా పార్టీలో ఆ ఎఫర్ట్ జరగలేదు ఇంతవరకు, ఆ ఎఫర్ట్ జరగలేదు. హైకమాండ్ కూడా కాన్సన్ట్రేషన్ లేదు. ఇంకా 2028 కదా ఎలక్షన్ అనేది ఉంది. ఏదో మాటలు అంటున్నారు కానీ ఆ ప్రయత్నం జనరల్ సెక్రటరీగా ఉన్న నేత చేయాలి. పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న నేత చేస్తే కనుక డెఫినెట్ గా ఏంటి ఇష్యూస్, ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటి, బండి సంజయ్ అరవింద్ మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటి, కిషన్ రెడ్డి తర్వాత మిగతా వాళ్ళ అరవింద్ మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటి, ఈచ్ అండ్ ఇండివిజువల్ ఇష్యూలో ఆబ్జెక్టివ్ గా వెళ్ళి ఇగో ఇది చేయండి అంటే డెఫినెట్ గా వింటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో, తెలంగాణలో ఏమైపోయిందంటే కొద్దిమంది బీఆర్ఎస్ సపోర్టర్స్, కొద్దిమంది కాంగ్రెస్ సపోర్టర్స్ గా మారిపోయింది. కొద్దిమంది కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని, కొద్దిమంది బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు. అసలైన భారతీయ జనతా పార్టీ లేదు. కట్టర్ హిందూ భారతీయ జనతా పార్టీ ఒకటి, మిగతా ఏంటంటే ఇన్క్లూజివ్నెస్ భారతీయ జనతా పార్టీ ఒకటి. అసలు భారతీయ జనతా పార్టీ లేదు. అందుకని నేనేమన్నా అంటే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది ప్రతి నిమిషం ప్రతి నేత మదిలో ఉంటే గనక ప్రాబ్లం ఉండదు. మీ గురించి ఆలోచించారు బానేయండి, మీరేం అయ్యారు, ఎంపీలు అయినారు.
నెక్స్ట్ ఏంది, అధికారంలోకి తీసుకొస్తేనే మీకు పదవులు వస్తాయి. ఓసారి ఒకళ్ళకి రావచ్చు ముఖ్యమంత్రి, ఇంకోసారి ఇంకోళ్ళకి రావచ్చు. ముఖ్యమంత్రి వస్తే పార్టీ అధ్యక్షుడు వస్తారు, వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ అవుతారు, వాళ్ళు చాలా పదవులు ఉన్నాయి. డిప్యూటీ సీఎం ఉంది. వీళ్ళెవరికి ఇప్పుడు ఎవరు డిప్యూటీ సీఎం చేయలే కదా. కేంద్ర మంత్రిగా బండి సంజయ్, కిషన్ రెడ్డి వరకు చేశారు. మిగతా వాళ్ళందరూ పదవులు రావాలి కదా. రాష్ట్ర మంత్రులు అంటే వాళ్ళు డీకే అరుణ అయినారు, ఈటల రాజేందర్ అయినారు. ఇంకా పెద్ద పదవులకు అవకాశం ఉంది కదా, స్కోప్ ఉంది కదా, పొటెన్షియల్ ఉంది కదా. దీన్ని ఆలోచించగలిగితే, ఖచ్చితంగా చేయగలిగితే డెఫినెట్గా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. వీళ్ళు వాళ్ళ ఈగోస్ను పక్కన పెట్టి రాజకీయాల్లో మనకు నచ్చినా నచ్చకున్నా మనస్ఫూర్తిగా లోపల ఎంత వాళ్ళ మీద ఆక్రోశం ఆవేశం ఉన్నా తెలివైన రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే మీదికి నవ్వుతూ మాట్లాడాలి, మన ప్రత్యర్థితో కూడా నవ్వుతూ మాట్లాడాలి. అంతే కదా. మనకు ఓటు వేయలేదు అని తెలిసినా సరే నెక్స్ట్ ఎలక్షన్ లో ఈసారి ఓటేయలేదు, ఎప్పుడు ఓటేయకుండా లేడు కదా. భారతీయ జనతా పార్టీ 14% వచ్చింది అసెంబ్లీలో, పార్లమెంట్కి వచ్చేసరికి 30% అయింది. నువ్వు నాకు ఓటేయలేదని చెప్పి అసెంబ్లీలో ఓటేయలేదని ప్రజల్ని తిట్టుంటే 21% కలిసేవాళ్ళు కాదు కదా. ఆ 30% నిలబెట్టుకుంటూ ఇంకొక 3% వస్తే చాలు. పార్లమెంట్ లో 35 వచ్చింది కదా, ఒక 3% వస్తే 38-39%. మొన్న కాంగ్రెస్ 39%తో పవర్ లోకి వచ్చింది. అంతే కదా. ఇంకొక 4% పార్లమెంట్ కంటే తెచ్చుకుంటే చాలు, పవర్ లోకి వస్తుంది. అంటే ఏమైనా లైట్ తీసుకుందా భరత్ బీజేపీ? అంటే సెంట్రల్ లో ఉన్నాం కదా పవర్ లో, లోకల్ లో వచ్చినా రాకపోయినా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే బీజేపీలో అందరూ ఏంటంటే అందరికీ అధికారంలోకి రావాలి, అందరు ముఖ్యమంత్రి కావాలి. కానీ దానికి ఎవరో ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకొని నేను నా వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి నా వ్యక్తిగత వ్యక్తుల మధ్య బాధ, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉండొచ్చు. అరే నా ఇబ్బంది పెట్టాడని ఎవరి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. ఎవరి యాంగిల్లో ఆలోచిస్తే, ఇప్పుడు ఈటల రాజేందర్ యాంగిల్లో ఆలోచిస్తే బండి సంజయ్ తప్పవుద్ది, బండి సంజయ్ యాంగిల్లో ఆలోచిస్తే ఈటల రాజేందర్ తప్పవుద్ది. అంతే కదా వాళ్ళ దృష్టిలో. కానీ అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మనం అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత మనం కొట్టుకుందాం అని అనుకుంటే ఇష్యూస్ ఉండవు. రాజకీయాల్లో ఏంటంటే మన మనసులో ఏ విధంగా ఉన్నా సరే, నేను ఇంతకుముందు చెప్పినట్టు అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఎంత కొట్టుకున్నారు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి అయితే నువ్వు పాదయాత్ర అంటే నేను పాదయాత్ర చేస్తాను. బట్టి విక్రమార్క పాదయాత్రలో మంచిర్యాలలో కనీసం రేవంత్ రెడ్డి ఫోటో కూడా పెట్టలేదు. జై బట్టి విక్రమార్క, బట్టి సీఎం అని కామెంట్ చేశారు. అట్లాగే రేవంత్ రెడ్డి దానిలో బట్టిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అదే విధంగా హ్యూమిలిటీ చేశారు. జిల్లా అధ్యక్ష పదవుల్లో కూడా వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఇవ్వలేదు, అట్లా బయట పెట్టినారు. అటువంటి వ్యక్తులు ఇప్పుడు కలిసిపోయి పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఎంత కలిసిపోయినారు. సరే రేవంత్ ఉత్తమ్ మధ్య డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ అయిపోయారు కదా. సో రాజకీయాల్లో ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఒక మనిషికి ఇచ్చిన వరం మర్చిపోవడం, ఆ పాత అవన్నీ ప్రాబ్లమ్స్ అవన్నీ మర్చిపెడితే గనక ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎంపీలందరూ కూడా, కిషన్ రెడ్డి అయినా, బండి సంజయ్ అయినా, ఈటల రాజేందర్ అయినా, అరవింద్ అయినా, వీళ్ళందరూ గనక వీళ్ళందరిలో ఏ ఒక్కరిద్దరు నేతలు పార్టీని వీడినా పార్టీ అధికారంలోకి రాదు. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మేము ఓన్లీ హిందుత్వతో అధికారంలోకి వస్తామన్న తప్పే, మేము ఓన్లీ హిందుత్వతో అధికారంలోకి రాదన్న తప్పే, హిందూ ఓటు లేదు అన్న తప్పే, అదైనా తప్పే ఇదైనా తప్పే. రెండు కావాలి, రెండు ఈక్వేషన్స్ కావాలి. ఇన్క్లూజివ్నెస్ అనేది రెండు సైడ్ల నుంచి రావాలి. పార్టీలో 2-3 నేతలు ఇప్పుడు బయటికి ఈ 8 మంది ఎంపీల్లో 2-3 పోయినా అధికారంలోకి రాదు. చాలా మంచి కాంబినేషన్ ఉంది. ఎంపీలు అద్భుతమైన ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కావాల్సిందల్లా టీమ్ స్పిరిట్ తో కలిసి పనిచేయడం. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం ఉండకపోయినా రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ తప్పదు. రాజకీయమే కాంప్రమైజ్ కదా. భారతీయ జనతా పార్టీ పోయి పీడీపీ మహబూబా ముఫ్తీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ కలిసి వీపీ సింగ్ కి ఇద్దరు సపోర్ట్ చేశారు, లెఫ్ట్ రైట్ కలిసి సపోర్ట్ చేశారు. అంతకంటే ఎక్కువ ఉంది. మణికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ కలిసి, నేనుంటున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ కలిసి దేశంలో ఎక్కడ లేని విధంగా చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అయినారు. రాజకీయం ఈజ్ కాంప్రమైజ్. ఈ కాంప్రమైజ్ తత్వాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు గనక గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ దిశగా రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం, ముఖ్య నేతలు, ఎందుకంటే జెమ్స్
బండి సంజయ్ జమ్ము, ఈటెల రాజేందర్ జమ్ము, ధర్మపురి అరవింద్ జమ్ము, డికే అరుణ ఒక జమ్ము, కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక జమ్ము, రఘునందన్ రావు ఒక జమ్ము. ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళందరూ ఎంపీలందరూ కలిసి పనిచేస్తే ఎవరు అడ్డుకోలేరు భారతీయ జనతా పార్టీని, అధికారాన్ని. కార్యకర్తలు కూడా వీళ్ళ మీద ఒత్తిడి తేవాలి. కార్యకర్తలు కూడా ఈ వర్గం ఆ వర్గం ఆ వెనుక ఈ వెనుక కాదు కానీ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయాలి, దయచేసి మా కోసం అన్నా మీరు కలిసి పనిచేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాం, మా కోసం కలిసి పనిచేయండి. మాకు సరే మీకు పదవులు వచ్చాయి కానీ మాకు పదవులు రావాలంటే, మా కార్యకర్త మేము ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ కావాలంటే మీరు అందరూ కలిసి పనిచేయండి అని ఈ నేతల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ మార్పు తీసుకురావాలి. ఎందుకంటే ఎవరి యాంగిల్ ఆలోచిస్తే వాళ్ళ తప్పు ఉంటుంది. ఒక మనిషి ఏమనుకుంటాడు, నాది అవతల వాడిది తప్పని అనుకుంటాడు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అవన్నీ ఆ పాత బ్యాగేజీలు క్యారేజీలు అన్ని పక్కన పెట్టేసి నాకు వీళ్ళు ద్రోహం చేశారు, నాకు వీళ్ళు అది చేశారు అనేది పక్కన పెట్టి, ఈగోస్ లేకుండా, అసూయ లేకుండా, ఈర్ష్య లేకుండా, ద్వేషం లేకుండా గనక రాజకీయం చేస్తే భారతీయ జనతా పార్టీకి ఉన్న లీడర్స్ కి ఈజీగా కొట్టేయచ్చు. వరల్డ్ కప్ 2007లో ధోని, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ అందరూ 2007 వరల్డ్ కప్ లో క్వాలిఫైయింగ్ రౌండ్స్ లోనే పోయింది. కనీసం మనం క్వార్టర్ ఫైనల్ సూపర్ 6 కూడా అప్పుడు పోలేదు. కానీ 6 నెలల్లో ధోని సేన కొత్త ప్లేయర్స్ అందరూ వచ్చి ధోని సేన 2007 2020 వరల్డ్ కప్ గెలిచారు. అప్పుడు సచిన్ లేడు, సౌరవ్ గంగూలీ లేడు, రాహుల్ ద్రావిడ్ లేడు, ధోని కొత్త కెప్టెన్ గెలిచారు వరల్డ్ కప్. సో ఎక్కువ మంది లీడర్స్ కలిసిపోకుండా ఉండడం ప్రాబ్లం. సో దాన్ని గనక రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. నరేంద్ర మోడీ సారాంశం కూడా అదే చెప్పింది. చూద్దాం భారతీయ జనతా పార్టీ నేతలు మరి హైకమాండ్ చెప్తుందా, వాళ్ళతో వాళ్ళు మారుతారా అన్నది చూద్దాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.